హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంకల్ వ్లాగ్స్. ఇంకొక ట్రావెల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. మీకు టైటిల్ చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియోలో వచ్చి ఉండవల్లి గుహల గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఇవ్వబోతున్నాను. ఈ ఉండవల్లి కేవ్స్ అనేవి ఉండవల్లి విలేజ్లో అండ్ తాడేపల్లి మండలంలో గుంటూరు డిస్టిక్లో అయితే ఉంటాయి. ఇది చూడటానికి గుంటూరు డిస్టిక్ట్ అయినా సరే మన విజయవాడకి చాలా దగ్గరగా ఉంటుంది. మన విజయవాడ బస్ స్టాండ్ నుంచి 7 కిలోమీటర్లు అండ్ అమ్మవారి గుడి బ్యారేజ్ కాడ నుంచి 6 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అండ్ ఈ ఉండవల్లి గుహలు అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అంటే మన పాతకాలం నాటి ఆర్కిటెక్చర్ అవన్నీ చూసేవాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఉంటే ఈ గుహల్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైనా సరే విజయవాడని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు చూడటానికి పిక్నిక్ స్పాట్స్ కానీ అండ్ విజయవాడ దగ్గరలో ఉన్న పిక్నిక్ స్పాట్స్ చూడాలనుకున్న వాళ్ళైతే ఈ ఉండవల్లి కేవ్స్ని మంచి టూరిస్ట్ స్పాట్ అయితే ఇది. ఈ కేవ్స్ని విజిట్ చేయటానికైతే మనకి ఇది ఫ్రీ ఏం కాదు, మనకి ఇది టికెట్ అయితే ఉంటుంది. ఈ టికెట్ వచ్చేసి నార్మల్ మన ఇండియన్స్కి అయితే 25 రూపీస్ అండ్ ఫారినర్స్ ఎవరైనా విజిట్ చేయడానికి వస్తే ఇది 300 రూపీస్ అండ్ చిన్నపిల్లలకి అందరికీ ఫ్రీగానే ఉంటుంది. అండ్ ఇది ఒక చాలా మంచి బ్యూటిఫుల్ పిక్నిక్ స్పాట్, ఎందుకంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అండ్ మన చుట్టూ పొలాలు, పంట పొలాలు అండ్ సెలయర్ల మధ్యలో అయితే ఈ గుహలు అయితే ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఇది. దీని హిస్టరీ గురించి అయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక చిన్న పలకం లాగా చెక్కి పెట్టారు. అండ్ ఇది ఈ గుహలు అనేవి ఫస్ట్ అసలు మనకి ఇవి గుహాలయాలు అనే పేరు మీద బాగా ప్రసిద్ధి పొందాయి. ఎందుకంటే ఇవి కేవ్ టెంపుల్స్, అంటే ఈ రాతినే ఒక టెంపుల్ లాగా చెక్కబడినవి. అంటే రాక్ కట్ కేవ్స్, అంటే రాక్స్ని కట్ చేసి కేవ్స్ లాగా మలచారు. ఇది ఫస్ట్ మన ఇండియాలోనే పెద్ద రాక్ కట్ కేవ్స్ వచ్చి ఎల్లోరా కేవ్స్. అది కూడా చాలా బాగుంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అదైతే చాలా పెద్ద కేవ్స్. ఇది ఇప్పుడు మన విజయవాడలో అయితే ఇది కొంచెం చిన్నగానే ఉంటుంది. ఇది రేడియస్ వచ్చేసి ఒక 1.5 కిలోమీటర్ ఆ రేడియస్లోనే ఉంటుంది ఈ కేవ్స్ అనేది. ఈ ఉండవల్లి కేవ్స్ అనేది 3 ఫ్లోర్స్లో చెక్కబడిన గుహాలయాలు. వీటిని గుహాలయాలు అంటారు. నేను ఇంకా పూర్తిగా డీటెయిల్డ్గా అయితే లోపలికి చూపిస్తాను కూడా. ఈ ఉండవల్లి కేవ్స్ హిస్టరీ గురించి నాకు తెలిసినంత వరకు కొంచెం చెప్తాను. అండ్ ఈ గుహలు అయితే ఫస్ట్ బుద్ధిస్ట్ మాంగ్స్, అంటే బౌద్ధ భిక్షువుల కోసం చెక్కబడిన కేవ్స్ ఇవి. అంటే వాళ్ళు నివసిస్తూ అండ్ వాళ్ళు ప్రార్థనలు చేసుకోవటానికి ఈ ఉండవల్లి కేవ్స్ అనేది చెక్కారు. అండ్ వాళ్ళ తర్వాత విష్ణు కుండినులు అనే రాజులు వీళ్ళని వైష్ణవ దేవాలయాలుగా, అంటే గుహాలయాలుగా మార్చబడారు. అంటే ఈ గుహల్లో వైష్ణవ సంప్రదాయానికి చెందిన విగ్రహాలు, వాటి విష్ణు దేవుడికి సంబంధించిన విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. ఈ గుహల్లో విష్ణుకుండిలు చెక్కించారు. మన ఇండియాలోనే విష్ణుకుండిని కాలంలోనే మనకి చాలా రాక్ కట్ కేవ్స్, అంటే గుహాలయాలను చెక్కించారు వాళ్ళు. అండ్ ఇప్పుడు ఈ ఉండవల్లి గుహల్ని కొంచెం డీటెయిల్గా అయితే చూపిస్తాను. ఇప్పుడు ఈ ఉండవల్లి గుహలు అనేది 3 ఫ్లోర్స్గా కన్స్ట్రక్ట్ చేశానని చెప్పాను కదా. ఇప్పుడు ఇది ఫస్ట్ది గ్రౌండ్ ఫ్లోర్. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే చూపిస్తాను. ఇవి అనేది చాలా పిల్లర్స్ అయితే ఉంటాయి. ఒక పిల్లర్కి మధ్యన ఒక 2 అడుగులు అయితే ఉంటుంది. అండ్ ఇవన్నీ ఒక్కొక్క పిల్లర్కి మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. ఈ గ్యాప్స్ మధ్యలో ఒక్కొక్క బౌద్ధ భిక్షువులు అయితే వాళ్ళు నివసించి వాళ్ళు సామాగ్రి ఉంచుకునే ప్లేస్ అలా డిఫరెంట్గా అయితే ఏర్పాటు చేశారు. అంటే ఒక్కొక్క గదిలాగా, అంటే ఒక పిల్లర్కి మధ్య ఉన్న గ్యాప్ని ఒక్కొక్క గదిగా, అంటే వాళ్ళు గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కలిపి ఒక చోటే ఉండి వాళ్ళు నివసిస్తూ వాళ్ళు ప్రార్థన చేసుకుంటాకి ఈజీగా కట్టుకున్నారు. ఈ కొంచెం చిన్న ప్లేసెస్ని వాళ్ళు నివసిస్తున్నప్పుడు పెట్టుకునే వస్తువులు అవన్నీ పెట్టుకుని భద్రపరచుకుంటాకి పెట్టుకున్న ప్లేస్. ఇప్పుడైతే ఇవి అంటే గుహలు కాబట్టి ఇప్పుడైతే యూస్లో లేవు కాబట్టి గబ్బిలాలు అవన్నీ ఉన్నాయి. కొంచెం వెళ్ళే వాళ్ళు అయితే జాగ్రత్తగా ఉండండి, అంటే కొంచెం గబ్బిలాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని గుహలను అయితే క్లోజ్ చేసేసారు, గవర్నమెంటే క్లోజ్ చేసింది. అంటే చాలా లోపలికి ఉండే గుహలు చాలా చీకటిగా ఉంటాయి కాబట్టి వాటిని అయితే క్లోజ్ చేశారు. కొన్ని అయితే మంచిగానే ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే నేను ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కి అయితే తీసుకెళ్తాను. అండ్ ఇది ఈ ఫ్లోర్లో అయితే మనకి ఆర్కిటెక్చరల్ అయితే చెక్కబడి ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ విగ్రహాలు చెక్కించారు. అంటే ఇవి ఈ గుహని
మొత్తం విగ్రహాలుగా చెక్కించారు. అంటే ఈ రాక్స్ని బాగా విగ్రహాలుగా చెక్కారు. ఫస్ట్ ఇది వచ్చి వినాయకుడు అండ్ పక్కనే శివుడు, బ్రహ్మ అండ్ విష్ణువుడు 3 విగ్రహాలు పక్కనే ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టు ఇవి లోపల గదులు ఉన్నాయి. ఈ గదులు కొంచెం చీకటిగా ఉన్నాయి, గబ్బిలాలు ఏమైనా ఉంటాయని బాగా క్లోజ్ చేశారు గవర్నమెంటే. ఈ ఫస్ట్ ఫ్లోర్ అయితే మొత్తం కారిడార్ మొత్తంగా ఉండి విగ్రహాలు అయితే చెక్కబడి ఉన్నాయి. నరసింహస్వామి విగ్రహం, ఈ నరసింహస్వామి విగ్రహం కూడా చాలా బాగా బ్యూటిఫుల్గా అయితే చెక్కించారు. అంటే నరసింహస్వామి కాళ్ళ మీద హిరణ్యకశిపుణ్ణి చీల్చుతున్నట్టు. అండ్ ఇదైతే మనకి శివుడి విగ్రహం, ఇది డమరుకు మోగిస్తున్నట్టు ఇలా చాలా బ్యూటిఫుల్గా చెక్కబడినాయి ఈ రాక్స్ మీద. అండ్ ఈ కేవ్స్ అని విజయవాడకి చాలా దగ్గరలో ఉండటం వల్ల చాలా ఈజీ మనకి వెళ్ళటానికి అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడటానికి కూడా. విజయవాడ వచ్చిన వాళ్ళు అయితే ఎవరైనా సరే మస్ట్గా విజిట్ చేయండి ఈ ఉండవల్లి కేవ్స్ అనేవి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి ఇంకా ఈ విగ్రహాలు మాత్రమే ఉంటాయి అండ్ మొత్తం ఓపెన్ ఏరియా లానే ఉంటుంది. ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ కూడా అయితే చాలా బాగుంటుంది. చుట్టుపక్కన మొత్తం పంట పొలాలు అండ్ కొండ మీద మొత్తం పచ్చటిగా మొత్తం మొక్కలన్నీ బాగా పెరిగి చాలా గ్రీనరీగా ఉంటాయి అండ్ చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. నేను వెళ్ళిన రోజు అయితే కొంచెం మబ్బుగానే ఉంది, ఎండ అయితే ఏం లేదు, అందుకే కొంచెం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాం. ఇది సెకండ్ ఫ్లోర్. ఇదే మన ఉండవల్లి కేవ్స్లో ఒక మెయిన్ చూడవలసిన ప్రదేశం. ఇక్కడ కూడా పిల్లర్స్ కానీ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ మొత్తం విగ్రహాలు అయితే ఒక్కొక్క పిల్లర్ మీద ఒక్కొక్క విగ్రహాలు అయితే చెక్కబడి ఉన్నాయి. అంటే ఒక్కొక్క స్కల్ప్చర్ చెక్కబడి ఉన్నాయి. ఒక్కొక్క దాని మీద ఏనుగు బొమ్మను చెక్కించారు అండ్ ఒక్కొక్క దాని మీద సింహం బొమ్మను. అండ్ వెనకాల మొత్తం కొండను చుట్టూతా ఇక్కడ మొత్తం విష్ణుమూర్తి యొక్క బొమ్మలు అండ్ చాలా అన్నీ చెక్కించారు. ఇది మొత్తం టోటల్ డీటెయిల్డ్గా మొత్తం చాలా కొండని మొత్తం చెక్కారు. అండ్ ఇక్కడైతే రామానుజాచార్య యొక్క విగ్రహం అండ్ ఇంకా విష్ణువుని పూజించిన భక్తుల యొక్క విగ్రహాలు అండ్ ఇంకా చాలా అయితే చెక్కించారు. అండ్ పక్కనే ఒక పెద్ద పద్మనాభ స్వామి విగ్రహం అయితే ఉంటుంది, దాన్ని కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇదే మనం చూడాల్సిన మెయిన్ ఇక్కడ ఈ ఉండవల్లి కేవ్స్లో. అండ్ నెక్స్ట్ పక్కనే ఒక పెద్ద 20 అడుగుల విగ్రహం అయితే ఉంటుంది. ఈ సెకండ్ ఫ్లోర్లో అయితే ఒక పెద్ద గదిలా పక్కన కన్స్ట్రక్ట్ చేశారు. ఆ గదిలో మనకి పెద్ద పద్మనాభ స్వామి విగ్రహం, అంటే మనకి తిరువనంతపురంలో పెద్దగా ఉంటుంది కదా, అలాగే ఇక్కడ కూడా ఒక 20 అడుగుల పెద్ద పద్మనాభ స్వామి విగ్రహం, అంటే శేష తల్పం మీద విష్ణుమూర్తి ఉన్నట్టు పెద్ద విగ్రహం అయితే ఉంటుంది. ఇది అయితే 7 పడగల ఆదిశేషుని మీద విష్ణుమూర్తి అయితే పవలిస్తున్నట్టు ఉంటుంది. ఈ విగ్రహం చుట్టూతా విష్ణుమూర్తికి కాపలా ఉన్న వాళ్ళలాగా చెక్కబడి ఉన్నాయి. పైన అయితే బ్రహ్మదేవుని విగ్రహం అండ్ పక్కన కాపలా ఉన్న వాళ్ళ విగ్రహాలలాగా ఉంటాయి. ఈ విగ్రహం అయితే ఇదొకటే మెయిన్ది చూడవలసింది. అండ్ ఇప్పుడైతే పూజలు ఏమీ చేయట్లేదు, ఊరికినే కొంచెం దీపం పెట్టారంటే విష్ణుమూర్తిని. ఇక్కడ నేను చూపిస్తున్నప్పుడు క్లియర్గా ఉందో లేదో కానీ, అంటే చిన్న గుహ కాబట్టి చూపిస్తాక అంత క్లారిటీగా ఏమీ చూపించటానికి లేదు. అందుకే ఈ వచ్చిన ఫుటేజ్ మటుకు కొంచెం పెద్ద విగ్రహం చూస్తే అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఎంత పెద్దగా ఉంటుందో, కాలే చాలా పెద్దగా ఉంటుంది, అంటే 1 అడుగు పైనే ఉంటుంది. విష్ణుమూర్తి విగ్రహం చుట్టూతో చాలా శిల్పాలు అయితే చెక్కారు. ఇది పైన వచ్చి బ్రహ్మదేవుని శిల్పం అయితే చెక్కారు. చుట్టూతో ఇంకా వేరే వాళ్ళని చెక్కారు కూడా. ఇవి మేబీ నాకైతే పూర్తిగా అయితే తెలియదు. అండ్ ఈ ఫ్లోర్లోనే ఓపెన్ ఏరియా లాగా బయట కొన్ని విగ్రహాలు అయితే చెక్కించి ఉంచారు. అంటే ఒక సింహం బొమ్మ అండ్ ఒక ఏనుగు బొమ్మ అండ్ ఇక్కడ కొంతమంది మునులు బాగా తపస్సు చేసుకున్నట్టు ఒక 3-4 విగ్రహాలు అయితే ఉంటాయి. అండ్ ఇవి కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఈ విష్ణుకుండిన కాలంలో చాలా వాళ్ళ సింహం అనేది రాజముద్రిక లాగా యూజ్ చేసేవాళ్ళు. అండ్ ఏనుగు బొమ్మలు, సింహం బొమ్మలు 2 విష్ణుకుండిన కాలంలో ఎక్కువగా చెక్కించేవాళ్ళు. అండ్ ఇక్కడ
మునుల విగ్రహాలు కూడా చెక్కి ఉన్నాయి. నేను చెప్పినట్టు ఇక్కడ 3 ఫ్లోర్స్ అయితే ఉంటుందని చెప్పాను కదా. ఇంకా పైన 3rd ఫ్లోర్కి అయితే ఇప్పుడైతే నేను వెళ్ళినప్పుడు ఎంట్రీ అయితే క్లోజ్ చేశారు. నో ఎంట్రీ అయితే బోర్డు పెట్టారు. అంటే పైకి వెళ్తే చుట్టుపక్కల ఏముండదు కాబట్టి పడిపోతారు అన్నట్టుగా క్లోజ్ అయితే చేశారు. అండ్ ఇక్కడ ఇంకా 2nd ఫ్లోర్తోనే క్లోజ్ అయిపోయింది ఈ గుహలు అనేవి. ఇంకా ఈ బయట విగ్రహాల దగ్గర కొంచెం ఫొటోస్ తీసుకుంటాకి కొంచెం బాగుంది. అండ్ ఈ ఫ్లోర్లోనే ఆంజనేయ స్వామి విగ్రహాలు అండ్ చెక్కించారంటే విష్ణుమూర్తి విగ్రహాల దగ్గరే ఇంకా ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా చెక్కుతారు కదా, అలాగే చెక్కించారు. ఇవి రియల్గా చూసినప్పుడు ఇవి కొండని బాగా తవ్వి ఇవి విగ్రహాలుగా చెక్కి ఉన్నప్పుడు చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడి నుంచి కూడా చుట్టూ వ్యూ కూడా చాలా బాగుంటుంది. నేను ఇందాక చెప్పాను కదా, బయట పార్క్ లాగా పెట్టారు. అంటే ఎవరైనా చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఆడుకుంటాకి బయట పార్క్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది డీటెయిల్డ్ కేవ్స్ యొక్క వీడియో. అండ్ ఇక్కడ నేను రిటర్న్ అయ్యేటప్పుడు ఇది విజయకీలాద్రి కొండ అయితే చూపిస్తాను. ఇది నేను ఆల్రెడీ నా ఛానల్లో అయితే విజయకీలాద్రి కొండ ఇది గురించి పూర్తి డీటెయిల్ వీడియో అయితే చేశాను. దాని గురించి కూడా ఇది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, వెళ్ళి చూడండి. అండ్ ఇది మొత్తం పూర్తి ఉండవల్లి కేవ్స్ గురించి డీటెయిల్డ్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్. ఇంకొక మంచి వీడియో అయితే కలుద్దాం. సీ యూ సూన్.